మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎన్డీఏ నేతల సమావేశం ముగిసింది. ప్రస్తుతం సమావేశం నుంచి ఎమ్మెల్యేలందరూ బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే శ్రావణ్ ఉన్నారు. మేడం చెప్పండి, లోపల ఏం జరిగింది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ పురంధేశ్వరి కావచ్చు, సో ఏం దిశానిర్దేశం చేశారు? ఏముందండి, మనం ఇండియా కూటమి గెలిచి 100 రోజులు కావస్తున్నప్పుడు మేము చేసిన సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ ఇవాళ మేమంతా కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. 100 రోజుల ముందు మన రాష్ట్రం ఎలా ఉంది, 100 రోజుల తర్వాత ఎలా ఉంది, ప్రజల్లో నాడి ఏంటి, స్పందన ఏంటి అనే దాని మీద మేమంతా చర్చించుకుంటాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే 5 సంవత్సరాల ముందు ఎన్నడూ లేని అభివృద్ధిని ఇవాళ ఈ 100 రోజుల్లోనే మేము ప్రారంభించడము, ఆగిపోయిన దశాబ్దాలుగా ఆగిపోయిన పనులను కూడా ఇప్పుడు మేమంతా కూడా ప్రారంభించడం. ఎంత సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని కూడా నిరూపిస్తూ ఇవాళ ఆ సంక్షోభంలో కూడా ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటికి తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఉండే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజల్లో నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఎమ్మెల్యేలం మేమంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా మేము ఇవాళంతా కూడా చర్చించుకోవడం, ఒక ప్రణాళికను కూడా చేయడం జరుగుతూ ఉందండి. సో ప్రజలకి ఇంకా అందుబాటులో ఉండి ఇంకో బాధ్యతగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలతో పాటు మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో పరిస్థితులన్నింటినీ కూడా మేము ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఒక విజన్ని క్రియేట్ చేసుకోవాలి. 2047ని ఎలా మేము అనుకుంటున్నామో భారతదేశానికి అలా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి మా నియోజకవర్గం అనే ఒక ప్రణాళికను ఎమ్మెల్యేలుగా మీరందరూ కూడా రూపొందించుకోవాలని కూడా ఒక గొప్ప సందేశాన్ని కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు అంటే గతంలో చూసుకున్నట్లయితే అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు నియోజకవర్గం మొత్తం ఎప్పటి నుంచి పర్యటిస్తున్నారు? అందరు ఎమ్మెల్యేలని పర్యటించమని చెప్పారు. అది ముందు గెలిచిన ఒకటో రోజు నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉన్నామండి. ఇవాళ వరకు 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజులు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాము. ఎందుకంటే అకాల వర్షాల వల్ల కూడా ఇక్కడి ప్రాంత పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. మేము రాయలసీమ వాసులం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాంతానికి వచ్చి కూడా మేము ఈ ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటూ అదేవిధంగా మా నియోజకవర్గంలో రోజువారీగా మేము చేస్తున్నటువంటి పర్యటనలు, ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కూడా మేము సందర్శించి ఇక్కడ సంబంధిత మినిస్టర్ గారితో కూడా మాకు మాట్లాడుకొని, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నెల మీరు చూసుకుంటే ప్రతి మినిస్టర్ కూడా అందుబాటులో మాకు ఉండడము, ఇదే కార్యాలయంలో వాళ్ళ కార్యాలయంలో నియోజకవర్గం వారీగా మాకు కూడా అందుబాటులో ఉంటూ ఏదైతే ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించడం, కొత్త పనులు ఏవైతే ఉన్నాయో మేమంతా కూడా పరిశీలించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ప్రణాళికను కూడా మేము లోకల్ లీడర్స్ నాయకత్వంలో కూడా మాట్లాడుతూ చేయడం జరుగుతోంది. ఈ 100 రోజులు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే బలంతో ముందుకు వెళ్తాము. ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఒక బాధ్యతగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. 20వ తారీఖు నుంచి అందరూ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళాలని చెప్పారన్నారు. అంటే అది చెప్పారు మీకు? ప్రణాళికలు అన్నీ రూపొందిస్తున్నారండి. ఖచ్చితంగా 20వ తారీఖు నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి ఎటువంటి ఏ ఎమ్మెల్యేలకి ఎలాంటి పనులు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయండి. సో అలాంటి అన్నిటినీ కూడా అధిష్టానం దృష్టికి మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయగలుగుతాము, ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళగలుగుతాము, ఎలాంటివి అవసరం పడుతుంటాయి, అవన్నిటినీ కూడా మేమంతా కలెక్ట్ చేస్తూ ఉన్నాము, అధిష్టానానికి ఇస్తాము. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి మా నియోజకవర్గానికి తగ్గటువంటి ప్రోగ్రామ్స్ని కూడా కేటాయిస్తారని కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మీరు అన్నట్టుగా ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉంటాము. ఉండి మేమిచ్చిన హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల
హామీలను కూడా మేము ఖచ్చితంగా ప్రజల మద్దతు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పాటు చేసినటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వివరించడం జరిగింది. అలాగనే ప్రతి నియోజకవర్గాన్ని, ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి. సో ఆ సమస్యలన్నింటినీ తెలుసుకొని ఒక రూట్ మ్యాప్ అనేది రూపొందించి పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అంటే ఒక నియోజకవర్గంలో ఇంకా సమస్య అనేది ఏ నియోజకవర్గంలో కూడా సమస్య అనేది ఉండకూడదు. 2047 విజన్తో ఖచ్చితంగా అప్పటికల్లా నియోజకవర్గ రూపురేఖలు మారే విధంగా ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇంటింటికి వెళ్ళాలి, సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు. అయితే ఈ నెల 20 నుంచి కూడా ఆ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని అయితే మాత్రం వమ్ము చేయం. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తాము నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.